మీరు ఎంత మభ్యపెట్టే ప్రయత్నం చేసినా, కేసీఆర్ చేసిన ప్రగతి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి ముందు చూపు కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లలోనే కేసీఆర్ బెస్ట్గా ఉన్నారు అనే విషయాన్ని మీరు అబద్ధం చేయలేరు, మీరు మసిపూసి మారేడుగా చేయలేరు అనేది గమనించాల్సిన అవసరం ఉందనుకోవాలా. గ్రాక్ ఒక సాంకేతిక వ్యవస్థ. ఎస్, అదొక పార్టీ కాదు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి నడిపే వ్యవహారం కాదు. అంత కుండబద్దలు కొట్టినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్ప ముఖ్యమంత్రి అంటూనే సమైక్య రాష్ట్రంతో కూడా పోల్చి బేరీజు వేసి నీలం సంజీవ్ రెడ్డి గారు తొలి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మధ్యలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు డజన్ దాకా ముఖ్యమంత్రులతో బేరీజు వేసి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చాలా అద్భుతమైన ముఖ్యమంత్రి, అపూర్వమైన విజయాలు సాధించారు. అది లెక్కల వరకు ఏదో గాలికి పోయే స్టేట్మెంట్ కాదు. ఏ రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించారు, ఎలా ముందుకు నడిచారు అని లెక్కలు స్పష్టంగా చెప్తూ ఇవాళ ప్రకటించారు. ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. ఎంతోమంది నెటిజన్లు ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు వేసిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు కదా, దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటారు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఒక్కటే, కేసీఆర్ ఉత్తమ పరిపాలకుడు, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు. ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో ప్రశ్నలు వేసినా సమాధానం అదే ఇచ్చింది. అంటే అర్థం ఏంటంటే ప్రపంచంతో పాటు సాంకేతిక విప్లవం, సాంకేతిక రంగం కూడా, గ్రోక్ లాంటి సంస్థ కూడా కేసీఆర్ గారిని 100కి 100 పాళ్ళు ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా, ఉద్యమ నేతగా, ఒక మానవీయ కోణంలో ఎన్నో పథకాలు ఆవిష్కరించిన ఒక దార్శనికుడిగా చూపించింది. దురదృష్టం ఏంటంటే 11 రోజులు లేదా మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అధికార పార్టీ సభ్యుల నుంచి కానీ ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క మాట రాలేదు. ఇలాంటి ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వం చేసిన మంచి పనులు మెచ్చుకుంటూనే మేము అంతకన్నా బాగా చేస్తామని చెప్పాలి, తప్పులేదు. కానీ గతంలో ఏమీ జరగలేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఈ 13 నెలల నుంచి ప్రారంభమైంది, మేమే ప్రారంభించాం. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మరి పత్రికలో చూశాను. కరెంటు కూడా కాంగ్రెస్ ఇచ్చింది మొత్తం. చాలామంది నవ్వుకున్నారు. కాంగ్రెస్ పుట్టకముందే కరెంటు పుట్టింది హిమాచల్ ప్రదేశ్. నిన్నటి అసెంబ్లీ ఆ 11 రోజుల సమావేశాలు చూస్తే ఒక్కసారి అధికార పార్టీ సభ్యులంతా కూడా ఈ నివేదిక చదువుకుంటే మంచిది, ఇకనైనా చదువుకుని ఆ వాస్తవాలు అంగీకరిస్తూనే ఇంకా మీరేం చేస్తారో అదనంగా ఇంకా ఉత్తమ పాలన ఎట్లా అందిస్తారో చెప్తే బాగుండేది.